మేడం నాకు మా ఇంటికి ఒకసారి ఫోన్ చేయరా? ఆరాధ్య స్కూలుకి ఎందుకు రాలేదో కనుక్కోరా? నా కూతురు ఈరోజు స్కూలుకి రాలేదు అనేత అంటూ ఉంటుంది అవని వాళ్ళ ప్రిన్సిపల్ మేడంతో. అలా అడిగేసరికి ప్రిన్సిపల్ మేడం అవనికి ఫోన్ చేస్తూ ఆరాధ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్షయ్కి ఫోన్ చేయగానే ఆరాధ్య ఏమండి ఈరోజు స్కూల్కి రాలేదు అని అంటే, ఆరాధ్యని స్కూల్ మార్పించేయాలనుకుంటున్నాం అనేత అంటూ ఉంటాడు అక్షయ్. ఆ మాటలకి అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఆరాధ్యని స్కూల్ మార్పించేస్తారా అనేది అనుకొని షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంట్రా ఆరాధ్యని స్కూల్కి వెళ్ళొద్దని చెప్పావంట, మీ ఇద్దరు భార్యాభర్తల గొడవలో పాపనెందుకురా మధ్యలోకి లాగుతున్నారు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా అనేసరికి మీరు మీ బాధలు మీరు పడండి, కానీ ఆరాధ్యని ఎందుకు మధ్యలోకి ఇచ్చేస్తున్నారు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా అనేసరికి మీరు మీరు మా ఫ్యామిలీ జోలికి రాకండి నాన్న అని గట్టిగా అంటూ ఉంటాడు. ఇది నా పర్సనల్ విషయం, మీరు నా ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోకండి అని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి అవని కమల్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. పల్లవి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. ఏంటి అక్షయ్ అయినా ఇలా అనేది అంటూ షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు. ఇక ఆ రాజేంద్ర ప్రసాద్ అలా అనేసరికి కమల్, భానుమతి వీళ్ళందరూ అయితే బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక ఆరాధ్య స్కూల్కి రాదు అని తెలిసి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్షయ్ చేసిన పనికి చాలా బాధపడుతుంది అవని. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అక్షయ్ మాటలకి బాధపడుతూ చాలా ఫీల్ అవుతాడు.